రామంతపూర్ విద్యుదాఘాత ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ అలీ వెల్లడించారు. ఘటనా స్థలిని పరిశీలించిన సీఎండీ విద్యుత్ లైన్లకు టీవీ కేబుల్ వైర్లు తగిలి కిందకి వేలాడటం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముషారఫ్ అలీ స్పష్టం చేశారు. మరోవైపు సీఎండీ ముషారఫ్ అలీను మృతుల బంధువులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఒక రథం తీస్తున్న సమయంలో ఒక టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినట్టు సమాచారం వచ్చింది. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.